దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. రూతు 2వ అధ్యాయము 20వ వచనము మొదటి లైన్ చదువుకుందాం. నయోమి బతికున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానవనియు, ఇతడు యెహోవా చేత ఆశ్రయింపబడునుగాక అనియు తన కోడలితో అనెను. ఎప్పుడైతే బోయాజు మాట నయోమి ఇనిందో ఎమ్మడే ఆయమ్మంటుంది, ఈ బోయాజు నాకును నీకును బంధువుడు, అంతేకాకుండా చనిపోయిన నా భర్తకును నా కొడుకులకును ఆయన బంధువై ఉన్నాడు. ఆయన మన బంధువే, మనములను ఆయన ఇడిపించగల సమర్థుడు. ఇడిపించు వాళ్ళు ఈయన కూడా ఒక్కడై ఉన్నాడు అని చెప్పేసి నయోమి రూతుతో అంటుంది. అంతేకాకుండా మరొక మాట ఏమంటుందంటే, ఇతడు యెహోవా చేత ఆశ్రయింపబడును గాక అంటుంది. ఇతడు యెహోవా చేత ఆశ్రయింపబడినవాడు, ఆశీర్వాదం పొందినవాడు. ఇతరులకు ఏమి చేస్తాడంటే ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆశీర్వాదం పొందినవాడు ఇతరులకు ఏమి చేస్తాడంటే మేలు చేస్తాడు, ఇతరులకు సహాయము చేస్తాడు. బోయాజు ఆయన ఆశీర్వాదం పొందినవాడు కనుక ఆయన ఇతరులకు ఏం చేస్తున్నాడంటే సహాయము చేస్తున్నాడు. అది నయోమి గ్రహించి యెహోవా చేత ఆశ్రయింపబడునుగాక అని శుభవచనము పలుకుతుంది. ఎవరైనా ఎవరైనా నీ బంధువులు మేలు చేసినట్టయితే అతని కొరకు నువ్వు ప్రార్థన చేయము, అతన్ని నువ్వు దీవించు, అతన్ని నువ్వు కొనియాడు. అతడు చేసిన మేలును బట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పు. చాలా మంచిది. ఎంతోమంది మేలు పొందుతారు కానీ మళ్ళీ వాళ్ళ వైపు చూడరు, వాళ్ళకి శుభవచనం కూడా పలకరు, వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పరు, చేసినదంతయు మర్చిపోతారు. అవసరం వస్తే నువ్వు నాకు ఏం చేసినావు అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నయోమి మాత్రము అలాంటి మాట మాత్రం అనలేదు. కానీ ఇతడు యెహోవా చేత ఆశ్రయింపబడినవాడు అని చెప్పింది. అంతేకాదు కింద చూసినట్టయితే మనకు సమీప బంధువుడు, అతడు మనలను ఇడిపింపగల వారిలో ఒకడనియు చెప్పెను. ఆయన ఎవరో కాదు, మనకి సమీపముగా ఉన్న బంధువుడు. ఈ మనిషి కూడా ఇడిపించగలవాడులో ఈయన ఒక్కడై ఉన్నాడు. ఈయన కూడా మనల్ని ఇబ్బందులో నుండి సమస్యలో నుండి ఇడిపించగల సమర్థుడు. వాడిలో ఈయన కూడా ఒక్కడని చెప్పేసి ఆ నయోమి అంటుంది. మన వాళ్ళు కూడా ఎవరన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు మనము సహాయము చేసేవారముగా ఉండాలి, మనం ఇడిపించే వారముగా ఉండాలి, మేలు చేసేవారముగా మనం ఉండాలా. బోయాజు మాత్రము నయోమి రూతు ఇబ్బందులో ఉన్నారని అన్ని రకాలుగా వాళ్ళకి సహాయము చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీ బంధువులు ఎవరన్నా ఉంటే, నీ స్నేహితులు ఎవరన్నా ఉంటే ఎవరికైనా సరే నువ్వు మేలు చేయటం మంచిది. దానివలన నువ్వు చేసిన ప్రతి పని బట్టి దేవుడు మహిమ పొందుతాడు, దేవుడు సంతోషిస్తాడు. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఒక్క వాక్యము హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.